నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో చెన్నకేశవులు మాట్లాడుతూ అల్లూరు పంచాయతీలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, వాటిని టౌన్ ప్లానింగ్ అధికారి వారి దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి అనుమతులు ఇస్తున్నారని, ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని, ఖజానాకు తూట్లు పొడుస్తున్నారని, అల్లూరు పంచాయతీ 1వ సచివాలయం పరిధిలో ఒక వ్యక్తి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని, టీపీఓకు తెలియజేసిన లంచాలు తీసుకుని అనుమతులు మంజూరు చేస్తున్నారని, కావున అధికారులు కమిషనర్ పరిశీలించి అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలని, ఖజానాకు తూట్లు పడిచే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లూరు నగర పంచాయతీ టీపీఓ టౌన్ ప్లానింగ్ అధికారి అల్లూరు నగర పంచాయతీ 1/8/2020 ప్రకటించబడింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 1100 ఇల్లు కట్టి కొత్త ఇల్లు నిర్మాణం చేస్తే అందులో ఇంటికి బ్యాంకు లోను అవసరమైన వారు మాత్రమే అనుమతులు తీసుకుంటున్నారు. బ్యాంకు లోన్ అవసరం లేని వాళ్ళు అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. అలా పూర్తి చేసిన వారి దగ్గర టీపీఓ గారు బెదిరించి బలవంతంగా ఒక్కొక్క ఇంటికి 14,000, 12,000 తీసుకుంటున్నారు. సదర కారణం చేత నగర పంచాయతీ గండిపడుతుంది. అదేవిధంగా రీసెంట్గా మన ఈ మధ్య అల్లూరు నగర పంచాయతీ 1వ సచివాలయం ప్రక్కన వైడి సుబ్రహ్మణ్యం అనే అతను ఇంటి నిర్మాణం చేపడుతుంటే టీపీఓ గారికి తెలియజేశాం. టీపీఓ గారు ఒక్కరోజు మాత్రమే ఆ ఇంటిని నిలుపుదల చేసి మేస్త్రి అనే పోలికిస్ట్ అయిన ఆ ఇంటి వద్దకు పంపించి అమౌంట్ తీసుకొని యథావిధిగా ఆ ఇంటిని నిర్మాణం చేయవలసిందిగా నిర్మాణం చేస్తున్నాడు. కమిషనర్ గారు, సంబంధిత కమిషనర్ గారు ఈ విధాన్ని పరిశీలించి సుబ్రహ్మణ్యం అతను ఇంటి అనుమతులు తీసుకునేదాకా ఇంటిని ఆపవలసిందిగా కమిషనర్ కోరుతున్నాం.